నృత్యాలతో మెరిసిన యూరో కిడ్స్ యూఫోరియా వేడుక సూర్యాపేటలో ఘనంగా నిర్వహించిన యూరో కిడ్స్ ప్రీ స్కూల్ 2వ వార్షికోత్సవం సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో యూరో కిడ్స్ ప్రీ స్కూల్ సూర్యాపేట ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం యూఫోరియా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల సందడి, రంగురంగుల వేషధారణలో అలరారిన సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ప్లే గ్రూప్, నర్సరీ, యూరో జూనియర్, యూరో సీనియర్ విద్యార్థులు వివిధ థీమ్లతో నృత్యాలు, పాటలు, నాటికలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల అమాయకమైన అభినయం, సమన్వయంతో కూడిన నృత్యాలు సభలో హర్షధ్వానాలు రేపాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను చూసి ఆనందంతో మురిసిపోయారు. కార్యక్రమంలో భాగంగా పిల్లల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ప్రదర్శనల రూపంలో తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు వంటి అంశాలను చిన్నారులు చక్కగా ఆవిష్కరించారు. ప్రతి ప్రదర్శనలో పిల్లల్లోని సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం ప్రతిబింబించింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వాసా సాయి క్రాంతి కుమార్ మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లల జీవితంలో అత్యంత కీలక దశ అని పేర్కొన్నారు. ఈ దశలో పిల్లలకు సరైన మార్గదర్శకం, ప్రేమతో కూడిన వాతావరణం, పోషకాహారం, సానుకూల అలవాట్లు చాలా అవసరమని అన్నారు. ఆటల ద్వారా నేర్పించే విద్యా విధానం పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుందని వివరించారు. అలాగే యూరో కిడ్స్ పాఠశాలలు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కుటుంబ బంధాలను బలపరిచే తాత మామల దినోత్సవం, ఫాదర్స్ డే, మదర్స్ డే వంటి కార్యక్రమాలతో పాటు అపరిచితులైన అవగాహన కలిగించాలని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, అతిథులు హాజరై చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. అందులో ప్రోత్సహిస్తూ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. కార్యక్రమం మొత్తం ఆనందభరిత వాతావరణంలో సాగి అందరినీ ఆకట్టుకుంది. ముగింపులో చిన్నారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేసి వారి ప్రతిభను గుర్తించారు. యూరో కిడ్స్ ప్రీ స్కూల్ నిర్వహించిన ఈ యూఫోరియా వేడుక తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. జరిగినప్పుడు కూడా మేము ఈ యొక్క స్టేజ్ షేర్ చేసుకున్నాము. కానీ చిన్నపిల్లలతో నిజంగా ఈ ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది కత్తిమీద సాము లాంటిదే. కరెస్పాండెంట్కి ముఖ్యంగా కత్తిమీద సాము లాంటిది. ప్రతి ఒక్క పేరెంట్ని మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇలాంటి ఫంక్షన్స్ ఏదున్నా కూడా తల్లిదండ్రుల యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉండాలి. ఓపిక చాలా అవసరం. ఎందుకంటున్నానంటే కరెక్ట్గా 2 రోజుల క్రితమే నేను కూడా ఈ సెలబ్రేషన్ చేశాను. దానిలో ఉన్న ఇబ్బందులన్నింటినీ నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్కి ప్రతి సంవత్సరం ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ జరగాల్సిందే. తప్పనిసరిగా మీ అందరి యొక్క కోఆర్డినేషన్ ఉంటే ఇలాంటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎన్నైనా జరుపుకోవచ్చు. సో యూరో కిడ్స్ సాయి గారికి మరొకసారి మా కరెస్పాండెంట్ మిత్రుల తరఫున 2nd యాన్యువల్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers mocked over, get ready for operation. It's named as Operation Sindoor. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం.
బాబుని ఇస్తాడు. మేడం